హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, ఏఎన్ఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి నెక్స్ట్ వీక్ డిఎస్సి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 3 స్పై ప్లేన్స్ని అక్వైర్ చేసుకోవడానికి క్లియరెన్స్ ఇవ్వచ్చు. ఇవి ఎస్ఈఏ సిగ్నల్ ఇంటెలిజెన్స్ అండ్ కమ్యూనికేషన్ జామింగ్ ఎయిర్క్రాఫ్ట్స్. ఎయిర్ బస్ 319 అనేది ప్లాట్ఫామ్. డిఆర్డిఓ వీటిని స్పై ప్లేన్స్గా కన్వర్ట్ చేయడానికి కావాల్సిన సెన్సార్స్ ఎక్విప్మెంట్ని డెవలప్ చేసింది. ఐస్టార్ ప్రాజెక్ట్ వేరు, ఈ ఎస్ఈఏ వేరు. ఐస్టార్ అంటే ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, టార్గెట్ అక్వైజిషన్, రెకాన్సెన్స్. ఇంటెలిజెన్స్ అంటే సిగ్నల్ ఇంటెలిజెన్స్. ఇందులో 2 ఉంటాయని తెలిసింది. ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ అంటే ఎనిమీ రెడార్ సిగ్నల్స్ని బట్టి వాటిని లాంగ్ డిస్టెన్స్లోనే లొకేట్ చేస్తుంది. ఇక కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ అంటే రేడియో మెసేజెస్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. సిగ్నల్ ఇంటెలిజెన్స్తో పాటు ఈ ఐస్టార్ ఎయిర్క్రాఫ్ట్స్ లాంగ్ రేంజ్ ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్స్ ద్వారా వేరియస్ టార్గెట్స్ని లొకేట్ చేయగలవు, అంటే సర్వేలెన్స్, రెకాన్సెన్స్. ఇక టార్గెట్ అక్వైజిషన్ అంటే అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సెన్సార్స్ ద్వారా ఫోర్సెస్ స్ట్రైక్స్ని జరపడానికి కావాల్సిన డేటాని షేర్ చేస్తుంది. ఎనిమీ ఎయిర్ స్పేస్లోకి వెళ్లకుండా కేవలం ఇండియన్ ఎయిర్ స్పేస్లో సేఫ్ జోన్లోనే ఫ్లై చేస్తూ ఎనిమీ ఫోర్సెస్ మూవ్మెంట్స్ని ట్రాక్ చేస్తాయి, ఫోర్సెస్కి డేటాని షేర్ చేస్తుంటాయి. అయితే ఎస్ఈఏ అనేది ఒక డెడికేటెడ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ ఎయిర్క్రాఫ్ట్. రెడార్స్, కమ్యూనికేషన్స్ని ఇంటర్సెప్ట్ చేస్తూ అడిషనల్గా ఈ ప్లాట్ఫామ్ లార్జ్ ఏరియాలో కమ్యూనికేషన్స్ని జామ్ చేయగలదు. ఇప్పుడు ఏఎన్ఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఎయిర్ ఫోర్స్ ప్రజెంట్ నేత్రా మార్క్ 1కి ఉన్న ప్లాట్ఫామ్ని నేత్రా మార్క్ 1A ఐస్టార్ ఎయిర్క్రాఫ్ట్స్కి ఉపయోగించాలని చూస్తుంది. అలాగే నేత్రా మార్క్ 2కి ప్లాట్ఫామ్ A321 ఎయిర్క్రాఫ్ట్ అయితే ఈ ఎస్ఈఏకి A319. పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఇన్ని రకాల ఎయిర్క్రాఫ్ట్స్ని ఉపయోగించేటప్పుడు వాటిని మెయింటైన్ చేయడంలో, స్పేర్ పార్ట్స్ని కొనడంలో కామనాలిటీ ఉండేలా ఎయిర్ ఫోర్స్ ప్లాన్ చేస్తుంది. ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 6 ఎవాక్స్ ఉండగా 2030 కల్లా మరో 12 ఎవాక్స్ని ఇండక్ట్ చేసుకోవాలని చూస్తుంది. అయితే ఎవాక్స్తో పాటు ఈ స్పై ప్లేన్స్ అనేవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి హై వాల్యూ అసెట్స్ అవుతాయి. టాస్ రష్యన్ గవర్నమెంట్ ఓనర్డ్ న్యూస్ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఒక బ్రహ్మోస్ ఏరోస్పేస్ అఫీషియల్ బ్రహ్మోస్ ఎన్జీ అంటే నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ ట్రయల్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతాయని చెప్పారు. గతంలో ఈ కంపెనీ సీఈఓ ఈ ఇయర్ ఎండింగ్లోనే ట్రయల్స్ మొదలవుతాయని టాస్కి చెప్పారు. అయితే ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ని బట్టి బ్రహ్మోస్ ఎన్జీ ట్రయల్స్ అనేవి 1 ఇయర్ లేట్గా స్టార్ట్ అవుతాయి. అలాగే బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఆర్డర్స్ పోర్ట్ఫోలియో అనేది ఆల్రెడీ $7 బిలియన్ అంటే దాదాపు 56,000 కోట్ల రూపాయలని క్రాస్ చేసిందని చెప్పారు. వీటిలో ఇండియన్ అలాగే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఫిలిప్పీన్స్ మాత్రమే ఇప్పటి వరకు ఆర్డర్ చేసింది, మిగిలిన దేశాలన్నీ డిస్కషన్లోనే ఉన్నాయి. ఫిలిప్పీన్స్ ఆర్డర్ వాల్యూ $374 మిలియన్. దీన్ని తీసేస్తే $6.6 బిలియన్ అనేవి ఇండియన్ ఫోర్సెస్ నుండే వెళ్ళుండాలి. బ్రహ్మోస్ ఈఆర్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది $5 మిలియన్. లాంచర్స్, అసోసియేటెడ్ ఎక్విప్మెంట్ కాకుండా అచ్చం మిసైల్స్ అయితే $1 బిలియన్ 200 మిసైల్స్ వస్తాయి. బ్రహ్మోస్ ఏరోస్పేస్ చెప్తున్న పోర్ట్ఫోలియో వాల్యూలో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ పార్ట్ అనేది చాలా చిన్నది. కాబట్టి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుండి ఇంకా కొన్ని వందల సంఖ్యలో మిసైల్ ఆర్డర్స్ ఉన్నాయని అర్థమవుతుంది. గతంలో వచ్చిన రిపోర్ట్ని బట్టి ఆర్మీ 280 మిసైల్స్ని డిప్లాయ్ చేస్తుంటే 280 రిజర్వ్స్లో ఉన్నాయి. నెంబర్ 500ని క్రాస్ చేసింది. అలాగే ఎయిర్ ఫోర్స్ 200 బ్రహ్మోస్ ఏ, నేవీ నెంబర్ అయితే అవైలబుల్గా లేదు. బ్రహ్మోస్ రేంజ్ 500 కిలోమీటర్స్ని కూడా దాటి వెళ్తుంది. అలాగే చైనాతో టెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి వాటితో బ్రహ్మోస్ నెంబర్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. కానీ అన్ని విషయాల్ని పబ్లిక్ డొమైన్కి తీసుకురారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ చెప్తున్న దాన్ని బట్టి ఫోర్సెస్ బ్రహ్మోస్ అరిసనల్ని ర్యాపిడ్గా ఎక్స్పాండ్ చేస్తుందని అర్థమవుతుంది. డెన్మార్క్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పుతిన్ నేటో ఆర్టికల్ 5ని అసలు లెక్క చేయట్లేదు, నేటోపై దాడి చేయడానికి అసలు వెనకడుగు వేయడం చెప్తున్నాయి. ఆర్టికల్ 5 అంటే 31 నేటో కంట్రీస్లో ఏ ఒక్క దేశంపై దాడి చేసినా అన్ని దేశాలు కలిసి రష్యాపై దాడి చేయాలి. మనం ఒక హైపోథెటికల్ సినారియోలోకి వెళ్తే, రష్యా కనుక యుక్రెయిన్పై న్యూక్లియర్ అటాక్ చేస్తే యుక్రెయిన్ ఇమీడియట్గా సరెండర్ అవుతుంది. నేటో కనుక దానికి రష్యాపై దాడి చేస్తే రష్యా న్యూక్లియర్ వార్ని మొదలు పెడుతుంది. అయితే యుక్రెయిన్ కోసం నేటో కంట్రీస్ అంత పెద్ద రిస్క్ తీసుకుంటాయనేదే క్వశ్చన్ మార్క్. అలాగే ఏదైనా నేటో కంట్రీ యుక్రెయిన్కి ఇంకా పవర్ఫుల్ వెపన్స్ని ఇచ్చి రష్యాకి ఓపిక నశిస్తే నేటోని స్టాప్ చేయడానికి వార్నింగ్గా ఏదైనా దేశంపై కూడా దాడి చేయొచ్చు.
అందుకే జర్మనీ యుక్రెయిన్కి టౌరస్ క్రూజ్ మిసైల్స్ని ఇవ్వకుండా రిజెక్ట్ చేసింది. నేటో కంట్రీస్ ఒక కూటమిలా ఉన్నాయి, కానీ వాటిలో చాలా దేశాల మధ్య గొడవలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ టర్కీ, గ్రీస్, టర్కీ, స్వీడన్. ఇలాంటి వాటి వల్ల ఇన్వాల్వ్ అవడంలో డిసగ్రిమెంట్స్ వచ్చి రష్యాపై దాడి చేయడానికి నేటో కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతినొచ్చు. అలాగే అమెరికా నేటోకి అతిపెద్ద బలం. అయితే రాబోయే ఎలక్షన్స్లో ట్రంప్ కనుక తిరిగి గెలిస్తే అమెరికాని నేటో నుండి బయటికి తీసుకొస్తారని ఎన్నో మీడియా రిపోర్ట్స్ ఉన్నాయి. పుతిన్ ఆర్టికల్ 5 అనేది పేరుకే కానీ వాళ్ళ మధ్య ఐకమత్యం లేదు, అలాగే నేటో న్యూక్లియర్ వార్కి సిద్ధంగా లేదని నమ్ముతున్నాడు. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ నిజమైతే ఒకవేళ నేటోపై దాడి చేయాల్సిన అవసరం వచ్చినా కూడా రష్యా అసలు వెనకడుగు వేయదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.